మాజీ మంత్రి అంబటి రాంబాబును పీటీ వారెంట్పై గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటిని ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలిస్తున్నారు. కాసేపట్లో అంబటి గుంటూరుకు చేరుకోనున్నారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గత నెల 31 నుంచి అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇప్పటికీ 2 కేసుల్లో అంబటికి బెయిల్ మంజూరైంది. లేటెస్ట్ గా సత్తెనపల్లి పోలీసులు మరో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. లాటరీ పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని అంబటి రాంబాబుపై జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. గాదే ఫిర్యాదుతో అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో 2023లో కేసు నమోదైంది. ఈ కేసులో రాంబాబును కోర్టులో హాజరుపరచాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో సత్తెనపల్లి పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును పీటీ వారెంట్పై గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటిని ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలిస్తున్నారు. మరి కాసేపట్లో అంబటి గుంటూరుకు చేరుకోనున్నారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గత నెల 31 నుంచి అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇప్పటికీ 2 కేసులు అంబటికి బెయిల్ మంజూరైంది. లేటెస్ట్ గా సత్తెనపల్లి పోలీసులు మరో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. లాటరీ పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని అంబటి రాంబాబుపై జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. గాదె ఫిర్యాదుతో అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసులు పోలీస్ స్టేషన్లో 2023లో కేసు నమోదైంది. ఈ కేసులో రాంబాబును కోర్టులో హాజరుపరచాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో సత్తెనపల్లి పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబును పీటీ వారెంట్పై గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామారావు లైవ్ లో అందిస్తారు. రామారావు, కోర్టులో ఎన్ని గంటలకు ప్రొడ్యూస్ చేయబోతున్నారు? ఈ రోజు ఏం జరగబోతుంది? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, మాజీ మంత్రి అంబటి రాంబాబును మరికొద్దిసేపట్లో గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే 2023లో సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల పేరుతో ఒక ఉత్సవాలు కూడా నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో కూడా ఆయన ఇచ్చేశారు. అయితే ఈ సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ పేరుతో డబ్బులు వసూలు చేశారని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అప్పట్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ ఫిర్యాదుకు సంబంధించి అప్పట్లోనే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఏదైతే రాంబాబు మంత్రిగా ఉన్న సమయంలోనే కేసు నమోదు చేశారు సత్తెనపల్లి పోలీసులు. సో ఈ కేసుకు సంబంధించి గుంటూరు కోర్టులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ పీటీ వారెంట్ మీద అంబటి రాంబాబుని కోర్టులో హాజరుపరచాలి, ఈ నెల 22 లోపు హాజరుపరచాలని కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి పోలీసులు రాజమండ్రి వెళ్లి రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి అంబటి రాంబాబును గుంటూరు కోర్టుకు తీసుకొస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఇప్పటికే గన్నవరం దాటారు. మరికొద్దిసేపట్లో గుంటూరు కోర్టులో కూడా హాజరుపరుస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే గుంటూరు కోర్టు వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి ఐపీసీ 420, 506, 109 అలాగే 267 సెక్షన్స్ తో పాటు మనీ సర్క్యులేషన్ స్కీమ్, ఎందుకంటే ఇది లాటరీ పెట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలు వసూలు చేశారని చెప్పిన నేపథ్యంలో మనీ సర్క్యులేషన్ స్కీమ్ కు సంబంధించి సెక్షన్ 5 ప్రకారం కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అలాగనే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే 14 మందిని పోలీసులు సత్తెనపల్లి పోలీసులు విచారించారు. ఛార్జీ షీట్ కూడా సిద్ధం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి కోర్టు పీటీ వారెంట్ ఇవ్వడంతో ఇప్పుడు అంబటి రాంబాబుని కోర్టులో హాజరుపరచనున్నారు. ఏదైతే ఇప్పటికే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నటువంటి కేసులో ఆల్రెడీ సత్తెనపల్లి ఏదైతే రాంబాబును కూడా కోర్టులో హాజరుపరచడం జరిగింది. రిమాండ్ విధించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా వెళ్లడం జరిగింది. అయితే తర్వాత బెయిల్ వచ్చిన
అయినప్పటికీ కూడా మళ్ళీ పట్టాపురం సిఐపై అనుచిత ఏదైతే దురుసుగా ప్రవర్తించినటువంటి కేసులో కోర్టు రిమాండ్ విధించింది. ఆ కేసులో కూడా మళ్ళీ బెయిల్ వచ్చింది. సో నిన్న బెయిల్ ఇచ్చారు. సో బెయిల్ ఇచ్చిన సమయంలో ఇంకా రాంబాబు మళ్ళీ బయటికి వస్తారని కూడా భావించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మళ్ళీ అనూహ్యంగా సత్తెనపల్లి పోలీసులు ఏదైతే ఈ లాటరీకి సంబంధించినటువంటి సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ నిర్వహించారో ఈ లాటరీకి సంబంధించి కూడా పీటీ వారెంట్ నమోదు చేయడంతో మళ్ళీ ఇప్పుడు కోర్టు పీటీ వారెంట్ ఇచ్చింది. అలాగనే అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరచాలని చెప్పిన నేపథ్యంలోనే అంబటి రాంబాబును మరికొద్దిసేపట్లోనే గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు శ్రావణి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.